మా చాక్లెట్ తినండి అమ్మాయిలు పడతారన్నారు, ఓకే. మా చెడ్డీ వాడండి అమ్మాయిలు పడతారన్నారు, ఓకే. మా పర్ఫ్యూమ్ వాడండి అమ్మాయిలు పడతారన్నారు, ఓకే. ఆఖరికి మా పేస్ట్ వాడండి అమ్మాయిలు పడతారన్నారు, అది కూడా ఓకే. ఫెవికాల్ కూడానా? ఇంకెందుకు, ఏ ఇచ్చిగాడ్డు వాడినా కూడా అమ్మాయిలు పడతారని చెప్పండి. What are you carrying with you, sir? $1. Dollars? Dollars? डॉलर कहाँ है? ఓ, వాట్ ఆర్ యూ క్యారింగ్ అంటే మనం వేసుకున్న చెడ్డీ కంపెనీ పేరు చెప్పాలా? अच्छा ఏ జంబలక్కడి జారి మిఠాయా. స్టాప్. వాట్ ఆర్ యూ క్యారింగ్? జాకీ. గో. యూ. వాట్ ఆర్ యూ క్యారింగ్? జూకీ. గో. వాట్ ఆర్ యూ క్యారింగ్? గోచి. గో. వాట్ ఆర్ యూ క్యారింగ్? నథింగ్. గో. कांगड़ सीमेंट सस्ता नहीं सबसे अच्छा। గురుజీ, ఈ సిమెంట్ ఏదో బాగుంది. ఏపీలో గవర్నమెంట్ బిల్డింగ్లన్నీ ఈ సిమెంట్ తోనే కడితే బాగుంటది కదా? ఎందుకురా? ఏం లేదు గురుజీ, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఈ ప్రభుత్వం కట్టిందని ఆ ప్రభుత్వం కట్టిందని ఈ ప్రభుత్వం పడగొట్టేయకుండా ఉంటాయి కదా. ఛానల్ ఎగరగొట్టేసేలాగా ఉన్నావు. ఈ కంపు కళాఖండంలో ఈవిడ వీప్ మీద పులి టాటూ వేయించుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆమె అద్దం దగ్గరికి వెళ్ళి చూడగానే పులి టాటూ మాయమైపోతుంది. ఆ టాటూ వేసిన ఆవిడ అని చూస్తూ ఉండగా అసలైన కంపు కనిపిస్తుంది. ఈ లోషన్ యూజ్ చేయడం వల్ల ఈవిడ శరీరం టాటూ కూడా జారిపోయేంత సాఫ్ట్గా అయిపోయిందంట. ఇది ఎవరికి యూజ్ అయినా అవ్వకపోయినా దొంగలకు మాత్రం బాగా యూజ్ అవుతుంది. Labolia body lotion. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. కానీ నా డౌట్ ఏంటంటే టాటూనే జారిపోయేంత సాఫ్ట్గా ఉన్నప్పుడు వేసుకున్న బట్టలు కూడా ఏం లేదులేండి, కట్ చేసి. అందరికీ నాప్టోల్ ఒక సేల్స్ ఛానల్ అయితే నాకు మాత్రం అదొక మంచి ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఎందుకంటే అప్పుడప్పుడు వీళ్ళు చేసే చిలిపి చేష్టలు. మీ నార్మల్ ఫోన్ అయితే ఇరిగిపోయి ఉంటుంది. నిజంగా చాలా ట్రెండీగా ఉంది, ఏమాత్రం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్కి డాన్స్కి సంబంధం లేని డాన్సులు, అండ్ వాళ్ళ అందమైన మోడల్స్. గురుజీ, రే గురుజీ, సారీ. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓపెన్ చేస్తే ఒక కప్పులు కొంపకి తాళం వేసుకొని బయటకు వెళ్తూ ఉంటారు. ఈ తలుపు ఎందుకు గుమ్మంతో పాటు అలా ఊగిపోతుంది? సర్లే. వాళ్ళు వెళ్ళిపోగానే ఒక దొంగ అక్కడికి వచ్చి ఆ తలుపుని గుమ్మంతో పాటు పీకేసి పక్కన పెట్టేయచ్చు అని తెలియక ఆ తాళం బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఇలా సైరన్ వస్తుంది. చూస్తుంటే ఇది పనికొచ్చే ప్రోడక్ట్ లానే ఉంది. తర్వాత ఒక దొంగ పార్కింగ్లో ఉన్న బైక్ని కొట్టేయడానికి ట్రై చేస్తుంటాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ బైక్ ఓనర్ ఒక అరమెంట్లోడు, ఈ దొంగోడు ఒక అరమెంట్లోడు. వీళ్ళిద్దరిని పెట్టి ఈ యాడ్ తీసిన డైరెక్టర్ ఫుల్ మెంట్లోడు. లేకపోతే బైక్ని కొట్టేయకుండా ఉండడానికి హ్యాండిల్కి ఒక మూల నా తాళం తగిలించడం ఏంటో, ఆ దొంగోడు కూడా బైక్ని కొట్టేయకుండా హ్యాండిల్కి ఒక మూలం తగిలించున్న తాళం పీక్కోవడం ఏంటో మా ఏపీ ఐటీ మినిస్టర్కు నన్ను తెలివితేటలు ఉన్నాయి మీకు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? సార్, ఏపీ ఐటీ పరంగా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. అర్థం కాలేదా? ఈసారి స్ట్రైట్ గా చెప్తాను. రుషికొండ పేరు ఎందుకు వచ్చింది? ఎంతో మంది ఋషులు దాన్ని తపస్సు చేసి ఉంటారు. అంటే నేను చెప్పాలంటే నాకు కొంత క్లియర్గా లేదు. దయచేసి డిస్కషన్ ఎంత తాపేద్దాం ప్లీజ్. గురుజీ, టాపిక్ ఎటో డైవర్ట్ అయిపోతుంది. సరేలే. నెక్స్ట్ మనం చూడబోతున్నాం నాప్టాల్ టవల్. ఇది ఇలాంటి టవల్ కాదు. ఈ టవల్ని మీరు
ఇలా ఎక్కడైనా మడత పెట్టి పెట్టుకోవచ్చు, ఇలా తల తుడుచుకోవచ్చు, ఇలా ఒళ్ళు తుడుచుకోవచ్చు, అండ్ ఇలా మీ పిల్లలకి లంచ్లో కూరలో కలుపుకొని తినడానికి పెట్టచ్చా? నాప్టాల్. నెక్స్ట్ మీరు చూడబోతున్నారు నాప్టాల్ బాదం పప్పు. ఇది కూడా ఇలాంటి బాదం పప్పు కాదంట. మీ పిల్లలకి మార్క్స్ సరిగా రావడం లేదా? అయితే ఈ బాదం పప్పు తినిపించండి, వెంటనే చదవడం మానేసి టీవీలో సినిమాలు చూసుకుంటారు, అయినా కూడా వాళ్ళకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఆఫీస్ నుంచి రాగానే అలసిపోతున్నారా? అయితే ఈ నాప్టాల్ బాదం పప్పు తినండి, వెంటనే విక్రమ్ సినిమాలో విక్స్ బిల్ల తిన్న విజయ్ సేతుపతిలాగా ఎనర్జెటిక్గా అయిపోతారు. అంతేకాకుండా ఈ నాప్టాల్ బాదం పప్పు వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయంట, అవేంటో చూద్దాం. ఈ నాప్టాల్ బాదం పప్పు తినడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి, బరువు తగ్గిపోతారు, తలనొప్పి తగ్గిపోతుంది, గుండె నొప్పి తగ్గిపోతుంది, ఏంది ఇవన్నీ బాదం పప్పుతోనేనా? ఏది నోటుకొస్తే అది మాట్లాడకి తర్వాత కళాఖండం చూశాక కాలువలో పెరుగుతున్న కలుపు మొక్కతో కూరండి ఆ డైరెక్టర్కి తినిపించాలని ఎంత కోపం వస్తుంది. కాస్త జాగ్రత్త. కీళ్ళ నొప్పులు వచ్చినా నడు నొప్పి వచ్చినా ఏం చేస్తాం? ఏ మూవో ఓల్నీ స్ప్రేయో యూస్ చేస్తాం, అయినా తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్తాం. కానీ వీటికి నాప్టాల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎస్, ఈ బొక్కలో బ్రేస్లెట్ కట్టుకోగానే సొల్లు చెప్పడంలో ఎలక్షన్ టైంలో పొలిటీషియన్స్ కూడా కాంపిటీషన్ ఇవ్వగలడు ఈ నాప్టాలోడు. అయ్యి బాబు ఇలా నోరు జారేసానండి. అంటే నా ఉద్దేశం పొలిటీషియన్స్కి సొల్లు చెప్పడంలో కాంపిటీషన్ అని కాదు, వాళ్ళ క్రియేటివిటీ, తెలివితేటలు, ఈ ఐడియాలు, ఆఫర్లు వీటిలో అనమాట. బా రుచికొండ గుండు కొట్టి గ్రీన్ మ్యాట్తో కవర్ చేసినట్టు ఏం కవర్ చేస్తున్నావు గురుజీ? రే అది గ్రీన్ మ్యాట్ కాదంటారా, జియో మ్యాటింగ్ అంటారా అంటదాన్ని. దేనికది? దానివల్ల సాయిల్ ఎరోజన్ తగ్గి మొక్కలు అవి బాగా పెరుగుతాయంటరా. ఎన్ని మొక్కలు పెరుగుతాయా? దాని ముందు అక్కడ పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి కదా గురుజీ. అంటే అది రే రామ్